श्रीमान श्रीमतः भाग्यवादगोत्रपुरुषः आदित्यानामपुरुषः श्रीवत्सगोत्रपुरुषः कुमाराणामपुरुषः मंदिराणां विश्वावैतश्रवणाय महाराजाय सुब्बाराव नामधीश, मंजुल नामधीश, अक्षर नामधीश, साई कृष्ण नामधीश, साई सुमान नामधीश, धर्मचरण राजेश बाबू नामधीश, अनुपम नामधीश, चौकट नामधीश, ఓం శ్రీ మావుళ్ళమ్మ దేవే నమః అనుకుంటూ ఓం జాతవేదసే సమసోమమనాది లోనిదః ప్రసాద్ సిద్ధిరస్తు. నమస్కారం చేయండి, చెప్పండి. అపరాధ అలాగే అందంగా ఎందుకు మనం ఇప్పుడే మావులమ్మ దర్శనం చేసుకుని భీమవరంలోకి వచ్చి మావులమ్మ దర్శనం చేసుకున్నాం అందరం, శంబాలా టీం అంతా. సో వెరీ హ్యాపీ. మా ప్రమోషనల్ టూర్ స్టార్ట్ చేసామండి. విజయవాడ, గుంటూరు, అలానే కాకినాడ, రాజమండ్రి, వైజాగ్ వెళ్ళాం. ఇప్పుడు మన భీమవరంకి వచ్చాం. చాలా హ్యాపీ. అండ్ నాగరాజ్ గారు ఆయన తిరగ తీశారు. అండ్ అట్ ది సేమ్ టైం మీడియాకి మీరందరికీ చాలా థ్యాంక్స్ వచ్చినందుకు. శంబాలా డిసెంబర్ 25th అండి రిలీజ్ అవబోతుంది. ముందుగా ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఎస్పెషల్లీ మీడియా అండ్ ఇండస్ట్రీలో అందరూని. ఎందుకంటే ఈ టీజర్ ఫస్ట్ లాంచ్ చేసిన దుల్కర్ గారు, ఆయన చేతుల మీదుగా ఈ టీజర్ లాంచ్ చేసాం. చాలా మంచి రెస్పాన్స్. అలానే ఎంతో మంది సెలబ్రిటీస్, అనిల్ రావుపూడి గారు కానీ, తమన్ గారు కానీ, ఇలాగ అందరూ మంచి చాలా బాగుంది, చాలా డిఫరెంట్ ఫిలిం ఇది, చాలా బాగా ఎంకరేజ్ చేశారు. తర్వాత మా ట్రైలర్ ఎవరితో చేయాలి అంటే ఇప్పుడు ఇండియాస్ బిగ్గర్ స్టార్ అండ్ రెబుల్ స్టార్ ప్రభాస్ గారి చేతుల మీదుగా ఈ ట్రైలర్ లాంచ్ అయింది. అండ్ చాలా మంచి ఆయన ఇమీడియట్ గా ఆయనకి కంటెంట్ నచ్చి ఇది నేను సపోర్ట్ చేస్తానని చెప్పి ప్రభాస్ గారు ట్రైలర్ లాంచ్ చేయడం. అండ్ ఎప్పుడైతే ఆయన ఈ ట్రైలర్ లాంచ్ చేశారో ఆ కంటెంట్ అందరికీ చాలా మంచి అప్లాస్ వచ్చి అన్ని సైడ్స్ చాలా మంచి పాజిటివ్ రెస్పాన్స్ అండి. మొత్తం బిజినెస్ కూడా థియేట్రికల్ బిజినెస్, డిజిటల్ బిజినెస్ అన్నీ కూడా నా కెరియర్ హైయెస్ట్ రేట్స్ కి క్లోజ్ అయిపోయినాయి. సో ఆ విషయంలో చాలా థ్యాంక్స్ టు మీడియా అండ్ ఆల్ ది ఫిలిం పీపుల్ అండ్ ఆడియన్స్. సో డిసెంబర్ 25th ఈ సినిమా థియేటర్స్కి వస్తుందండి. శంబాలా సైన్స్కి అండ్ ఒక మూఢనమ్మకానికి మధ్య జరిగే ఒక ఇది.
సో నేను ఒక జియాలజిస్ట్ గా ప్లే చేస్తున్నాను. అంటే ఒక ఉల్కా వచ్చి పడిందంటే మెటియోర్, దాన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి శంబాలా విలేజ్ కి నేను అక్కడికి రావడం. అండ్ ఇట్స్ అ వెరీ డిఫరెంట్ కాన్సెప్ట్ ఫిలిం అండి. సో మా అర్చన గాని, అలానే ఇంద్రనీల్ గారు గాని, మీసాల్ లక్ష్మణ్, మధునందన్, ఇలా ఎంతో మంది చాలా కష్టపడి ఈ సినిమా చేసాం. సో తప్పకుండా మీరందరూ థియేటర్స్కి వచ్చి మమ్మల్ని బ్లెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ భీమవరం అంటే నేను కొత్తగా ఏం చెప్పక్కర్లేదు. సో మీ ఫుడ్ ఇక్కడ అదిరిపోద్ది, మీరంతా ఫుడ్తో చంపేస్తారు కాబట్టి. సో ఫుడ్ టేస్ట్ చేసి వెళ్తాం మేమంతా కూడా. సో వీ ఆల్ నీడ్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ అండి. అండ్ మీరు కూడా ఈ సినిమాని తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇట్స్ రిలీజింగ్ ఆన్ December 25th. సో హాలిడేస్ స్టార్ట్ అవబోతున్న ఆ టైంలో, అండ్ క్రిస్మస్ సెలవులు స్టార్ట్ అవుతాయి, ఫాలోడ్ బై న్యూ ఇయర్. సో తప్పకుండా ఈ హాలిడేస్ 6-7 days హాలిడేస్ లో మీరందరూ భీమవరంలో ఉండే వాళ్ళందరూ కూడా తప్పకుండా థియేటర్స్కి వెళ్ళి ఈ సినిమా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మంచి హారర్ ఉంది, మంచి అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయండి సినిమాలో. సో తప్పకుండా మీరు ఎంజాయ్ చేస్తారు థియేటర్లో. అందరూ మీ ఫ్యామిలీస్తో వెళ్ళి సినిమా చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అదే అండి, అందరం ఆ టెన్షన్ లోనే ఉన్నాం మొత్తం టీం అంతా కూడా. సో హోప్ఫుల్లీ ఇవాళ ఏదో ఉంది అన్న, ఇవాళ ఏదో ఫైనల్ డిసిషన్ అని చెప్పారు ఇవాళ. సో దాన్ని బట్టి నాకు వచ్చిన న్యూస్ 12th అని అన్నారండి. సో 12th కి మోస్ట్లీ రావాలని వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. ఇంకా మన చేతుల్లో ఏముందండి, ఇప్పుడు మనం యాస్టీస్ 2 months బ్యాక్ అనౌన్స్ చేసాం ఈ డేట్. దాన్ని బట్టే బిజినెస్ అన్ని ప్రమోషన్స్ కూడా మనం చాలా ఎర్లీగా స్టార్ట్ చేసుకుంటూ వెళ్తున్నాం అండి. సో ఇప్పుడు ఇంకో డేట్ కూడా లేదు మనకి. సో చూద్దాం, అంత మన చేతుల్లో ఏం లేదు. సో ఇంకా మేము చేసుకుంటూ వెళ్తున్నాం అంతే ప్రమోషన్స్. బట్ 100% అది చాలా పెద్ద సినిమా కాబట్టి అది వస్తే 100% టెన్షన్. బట్ అట్ ద సేమ్ టైం చూద్దాం అండి వాట్ హ్యాపెన్స్ నెక్స్ట్ అని. ఇంజనీరింగ్ కాలేజ్ విజిట్ చేస్తున్నాం అండి శంబాలా టీమ్. సో అక్కడ మా ట్రైలర్ లాంచ్ చేసి స్టూడెంట్స్ తో అంతా కూడా ఇంటరాక్ట్ చేసి ఈ సినిమా గురించి వాళ్ళు కూడా అందరూ ఎక్సైటెడ్ గా ఉన్నాం, మేము కూడా ఎక్సైటెడ్ గా ఉన్నాం. ఇప్పుడు అక్కడికే బయలుదేరుతున్నాం అండి. సో ఎస్, SRK ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు నా ఫీలింగ్ ఏంటంటే, నా పర్సనల్ ఒపీనియన్, ఒకవేళ మీకు థియేటర్స్ లో సినిమా వద్దనుకుంటే ఎలాగో మంచిగా డిజిటల్ లో వచ్చేస్తుంది కాబట్టి ఈ పైరసీలో సినిమా చూడడం అనేది రాంగ్ అండి. ఎందుకంటే నాకు జనరల్ గానే ఇంట్లో టీవీలోనే నాకు పెద్ద ఇంట్రెస్ట్ గా అనిపించింది. అదే థియేటర్స్కి వెళ్తే ఐ ఎంజాయ్ దట్ సౌండ్ అదంతా, ప్లస్ కాన్సన్ట్రేషన్ సినిమా మీదే ఉంటుంది. సో పైరసీ అనేది వెరీ వెరీ బ్యాడ్ థింగ్, అండ్ ఇండస్ట్రీకి అది చాలా ఇదవుతుంది. సో డోంట్ ఎంకరేజ్ ఇట్. ఒకవేళ మీకు సినిమాకి వెళ్ళొద్దు అనిపిస్తే కొన్ని రోజులు అయితే ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది కాబట్టి హ్యాపీగా ఎంజాయ్ దట్ ఎక్స్పీరియన్స్ అని నేను అంటాను. బట్ డోంట్ ఎంకరేజ్ పైరసీ. అండ్ ప్లీజ్ థియేటర్స్కి వచ్చే ఆ సౌండ్ కానీ ఆ విజువల్స్ కానీ ఎక్స్పీరియన్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా అందరికీ నమస్కారం అండి. సో ప్రెస్ అండ్ మీడియా, థ్యాంక్ యూ సో మచ్. సో మేము ఎక్కడికి వెళ్ళినా కూడా ఆంధ్ర 2 స్టార్ట్ చేసేటప్పటి నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈరోజు భీమవరంకి వచ్చాము. సో అదిగా చెప్తూ ఉంటారు భీమవరంలో ఎంత ప్రేమను చూపిస్తారు, సినిమా అంటే ఎంత ఆదరిస్తారనేసి. సో మా శంబాలా టీమ్ ఈరోజు భీమవరంకి వచ్చింది మా సినిమాని ప్రమోట్ చేసుకోవడానికి. సో మా సినిమా శంబాలా December 25th రిలీజ్ అవ్వబోతుందండి. చాలా మంచి అటెంప్ట్. ఇట్స్ నాట్ ఎ రెగ్యులర్ టెంప్లేటెడ్ సినిమా. సో ఇందులో మీకు కొంచెం హారర్ ఎలిమెంట్స్, సైన్స్కి కావాల్సిన ఎలిమెంట్స్, కొంచెం మైథాలజీ, రెగ్యులర్ ఆర్గానిక్ కామెడీ, ప్రతిదీ కూడా మీకు ఈ సినిమాలో మీకు లభిస్తుంది. అండ్ యూ విల్ నాట్ బి డిసప్పాయింటెడ్. అండ్ ఆది గారు అద్భుతంగా కనిపిస్తున్నారు సినిమాలో, అద్భుతంగా నటించారు కూడా. హీఈస్ అ వండర్ఫుల్ యాక్టర్. బట్ ఈ క్యారెక్టర్ కి తగినట్టు ఆయన మౌల్డ్ చేసుకొని చేయడం, ఇట్ ఈస్ అ సర్ప్రైజింగ్ ఎలిమెంట్ టు ఎవ్రీ ఆడియన్స్. చాలా ఎంజాయ్ చేస్తారు ఆ విక్రమ్ క్యారెక్టర్ ని స్క్రీన్ మీద. అలానే నేను దేవి అనే పాత్రని పోషిస్తాను. దేవి చాలా ట్రెడిషనల్ అమ్మాయి, 1980s బ్యాక్డ్రాప్ లో సెట్ చేసిన ఈ స్టోరీ అవ్వడం వల్ల సో ఒక పల్లెటూరి అమ్మాయిగా ప్లే చేస్తున్నాను, పూజారి గారి కూతురుగా. సో చాలా బాగుంటుందండి. మా ఇద్దరు సీన్స్ కానివ్వండి, ఇంద్రనీల్ గారి క్యారెక్టర్ కానివ్వండి, ప్రతి ఒక్కరి క్యారెక్టర్ కూడా ఎవ్రీ క్యారెక్టర్ హ్యాస్ అ పర్పస్ టు సర్వ్. ఇట్స్ నాట్ ఈ క్యారెక్టర్ వచ్చింది, ఈ క్యారెక్టర్ వెళ్ళిపోయింది అన్నట్టు కాకుండా ప్రతి క్యారెక్టర్కి ఒక స్టార్ట్ అండ్ ఎండ్ ఉంటుంది. సో అదంతా మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ మా ఆనెస్ట్ అటెంప్ట్ అండి. సో డెఫినెట్లీ మీరు అందరూ మా సినిమాని ఆదరిస్తారని, ప్రేమిస్తారని కోరుకుంటున్నాను. అండ్ ఈ సినిమాకి కావాల్సినంత సపోర్ట్ చేసిన మా ప్రొడ్యూసర్స్కి, అండ్ నేను దేవి పాత్రకి న్యాయం చేస్తానని నమ్మి నాకు ఈ పాత్రను ఇచ్చిన మా డైరెక్టర్ యుగంధర్ గారికి హార్ట్ఫుల్ థ్యాంక్స్. అండ్ టు మై వండర్ఫుల్ అమేజింగ్ మోస్ట్ sweetest co-star ki kuda I'm very very thankful because he made me feel comfortable on set. And yeah, మీరందరూ చూస్తారు December 25th అండ్ మీరందరూ చూడాలి. మీడియా మిత్రులు మీరే తీసుకెళ్ళాలి మా సినిమాని ముందుకి. సో సినిమా బాగుంటే చాలు, ఆడిచ్చేస్తారు. సో ఈ సినిమా కూడా అంతే ఆనెస్ట్ ప్రయత్నం, అంతే బాగుంది కూడా, ఎవరిని డిసప్పాయింట్ చేయదు. సో మీరందరూ కూడా ఆడిస్తారని, మా అందరికీ ఒక మంచి పెద్ద హిట్ ఇస్తారని కోరుకుంటున్నాను. హలో అండి, అందరికీ మీడియా పీపుల్ అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ శంబాలా అనే మూవీ
చాలా అంటే చాలా థియేటర్లో చూసే విధంగా, అంటే ఈ మధ్య కాలంలో వచ్చిన మూవీస్ కంటే కూడా నేను గట్టిగా చెప్పగలను, శంబాల అనేది థియేటర్కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేస్తే మాత్రం అందరూ చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. టిల్ ఎండ్ వరకు మీరు అద్భుతంగానే ఫీల్ అవుతారు. ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి December 25th వాచ్ చేయండి. అండ్ మీ ఫ్యామిలీస్, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా చెప్పండి. అలాగే ఆది గారితో వర్క్ చేయడం అనేది చాలా మంచి ఫీలింగ్. అసలు చాలా కంఫర్టబుల్ గా ఫీల్ చేయించారు. అంటే నేను సీరియల్స్ లో చేయడం వేరు అండ్ బిగ్ స్క్రీన్ లో ఇలాగా డిఫరెంట్ గా కనిపించడం వేరు. మీరు ఇంతకుముందు చూసిన ఇంద్రనీల్ని అండ్ ఇప్పుడు ఈ సినిమాలో చూడబోయే ఇంద్రనీల్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అండ్ దయచేసి మీ మీడియా అందరూ ఎంకరేజ్ చేయాలి, మీ సపోర్ట్ చాలా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.